Hello everyone, welcome back to my English library. Prepositions పైన ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోకి కంటిన్యూషనే ఈ వీడియో. ఇది కంప్లీట్గా ఎక్సర్సైజ్ బేస్డ్ ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ వీడియో కనుక మీరు చూడనట్లయితే ముందు ఆ వీడియోని చూడడానికి ట్రై చేయండి. సో లింక్ డిస్క్రిప్షన్లోను అండ్ ఐ కార్డ్స్లోను ఇస్తాను. సో ఎక్స్ప్లెనేషన్ చూసి ఎక్సర్సైజెస్ చేస్తే మీకు క్లారిటీ అనేది కాన్సెప్ట్ మీద ఫుల్గా ఉంటుంది. సో ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ చూడండి, ఆ తర్వాత ఎక్సర్సైజెస్ చేయడానికి ట్రై చేయండి. సో కమింగ్ టు దిస్ వీడియో, మోస్ట్లీ కన్ఫ్యూజింగ్ ప్రిపోజిషన్స్ ఒక 50 క్వశ్చన్స్ తీసుకుని ఆ యొక్క 50 సందర్భాల్లో అంటే 50 కేసెస్లో కన్ఫ్యూజింగ్ ప్రిపోజిషన్స్ని మీరు ఇప్పుడు చూడబోతా ఉన్నారు ఈ వీడియోలో. సో లెట్స్ స్టార్ట్ దట్. ఫస్ట్ క్వశ్చన్, he has been working here 2010 అన్నాడు. ఇక్కడ మీరు ఎప్పుడైనా సరే ప్రిపోజిషన్స్ని బ్లాంక్లో ఫిల్ చేస్తున్నారంటే అక్కడ కీ వర్డ్స్ కొన్ని ఉంటాయి. ఆ కీ వర్డ్స్ని మీరు గమనించాలి. అప్పుడే మీరు కరెక్ట్ ప్రిపోజిషన్ని ఆఫ్ చేసుకోగలుగుతారు. ఇక్కడ ఉన్నటువంటి కీవర్డ్ ఏంటంటే హ్యాస్ బీన్. హ్యాస్ బీన్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్లో ఉంది. ఇది హ్యాస్ బీన్ ప్లస్ V4 అని ఉంది. ఈ హ్యాస్ బీన్ ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు టైం ఇచ్చాడు చూడండి, ఇయర్ టైం మెన్షన్ చేశాడు. సో ఇక్కడ దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఈ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ 2010 అన్నాడంటే 2010 నుంచి ఇక్కడ పనిచేస్తున్నాడు అనే మీనింగ్ వస్తుంది సెంటెన్స్. అయితే ఇక్కడ ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడంటే ఫ్రమ్ వాడాలా, ఫర్ వాడాలా, సిన్స్ వాడాలా. ఇన్ అనేది ఆల్మోస్ట్ ఇది ఇన్సైడ్ ఏరియాస్కి వస్తుంది, ఇక్కడ మనకి కన్ఫ్యూజ్ చేయదు. ఇక్కడ సిన్స్, ఫర్ మోస్ట్లీ కన్ఫ్యూజింగ్ అండ్ కొంతమంది ఫ్రమ్ కూడా అనుకుంటారు. ఓకే, సో ఇక్కడ మనకి సిన్స్ ఎప్పుడు వాడతారు? సిన్స్ ఎప్పుడు వాడతారు అంటే మనకి ఎప్పుడైనా సరే ఒక టైం పర్ఫెక్ట్గా ఈ పాయింట్లో పని స్టార్ట్ అయ్యింది అని చెప్పారనుకోండి, అప్పుడు సిన్స్ యూస్ చేస్తారు. ఓకే, అంటే పని స్టార్టింగ్ పాయింట్. ఓకే, పాయింట్ ఇన్ టైం, పాయింట్ ఇన్ టైం గనక చెప్పినట్లయితే అప్పుడు సిన్స్ అనేది యూస్ చేస్తారు. మరి ఫర్ ఎక్కడ యూస్ చేస్తామంటే ఫర్ అనేది పీరియడ్లో చెప్తారు టైంని. పీరియడ్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మనకి ఎంత సమయం అని చెప్పాడంటే ఫర్ అని వాడాలి. ఎప్పటి నుంచి అని చెప్పాడు అంటే సిన్స్ వాడాలి. ఇక్కడ మనకి చెప్తుంది ఏంటి, 2010 నుంచి అంటా ఉన్నాడు అంటే ఎప్పటి నుంచో చెప్తున్నాడు. సో ఇక్కడ మనకి ఏం చేయాలి, సిన్స్ అనేది ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఆప్షన్ ఫస్ట్, సిన్స్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో అదే కనుక మీకు ఎంత సమయం చేశాడో అని చెప్పాడు అనుకోండి, హీ వర్క్డ్ హియర్ ఫర్ 10 years అన్నాడు అనుకోండి, ఇక్కడ 10 years అనేది డ్యూరేషన్ పీరియడ్ అది. సో అక్కడ ఫర్ యూజ్ చేయాలి. ఇక్కడ ఎప్పటి నుంచి 2010 నుంచి అంటా ఉన్నాడు, సో సిన్స్ యూజ్ చేయాలి. ఈ రెండు కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సిన్స్ అండ్ ఫర్ అనేవి చాలాసార్లు అడుగుతాడు. ఆల్మోస్ట్ మ్యాక్సిమం కేసెస్ ఆఫ్ ఎగ్జామ్స్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ సిన్స్ అండ్ ఫర్ మీద అడుగుతాడు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, షీ హ్యాస్ బీన్ వెయిటింగ్. ఇక్కడ చూడండి 2 hours అన్నాడు. ముందు క్వశ్చన్లో ఏముంది, మీకు ముందు క్వశ్చన్లో చూస్తే ఇక్కడ హ్యాస్ బీన్ వర్కింగ్ 2010 అన్నాడు, 2010 నుంచి అన్నాడు. ఇక్కడ షీ హ్యాస్ బీన్ వెయిటింగ్, ఎదురు చూస్తూ ఉంది. ఇక్కడ ఎంత సమయం అని చెప్పాడు. సో ఇప్పుడు ఇక చెప్పాం ఎంత సమయం చెప్పాలి, ఎంత సమయమో చెప్పాడు అనుకోండి, అప్పుడు ఫర్ యూస్ చేయాలి. ఓకేనా, సో ఎప్పటి నుంచో చెప్తే సిన్స్ యూస్ చేయాలి, ఎంత సమయమో చెప్తే ఫర్ యూస్ చేయాలి. సో ఇక్కడ ఫర్ అనేది రైట్ ఆప్షన్. నెక్స్ట్, ద బుక్ ఈజ్ లయింగ్. ఇక్కడ లయింగ్ అంటే అక్కడ ఉందంట, దాని మీద ఉంది. దేని మీద ఉంది? ద టేబుల్. ద టేబుల్ మీద బుక్ ఉంది అని అంటా ఉన్నాడు. అండ్ ఇప్పుడు మనకి టేబుల్ అనేది ఏంటి, టేబుల్ అనేది ఒక సర్ఫేస్ ఏరియా. ఓకే, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, సర్ఫేస్ ఏరియా మీద ఉంది అని చెప్పడానికి మనకి ఆన్ అనేది యూజ్ చేయాలి. సర్ఫేస్ ఏరియాలో ఉంది అంటే చెప్పాల్సింది ఏంటంటే ఆన్ అనేది యూజ్ చేయాలి.
మరి ఇక్కడ ఇన్సైడ్ ఏరియా అనుకోండి, ఇన్ అనేది ఇన్సైడ్ ఏరియా, ఇన్సైడ్ ఏరియాకి ఇన్ అనేది యూజ్ చేస్తారు. అలాగే ఎట్ అనేది ఒక ఒక ప్లేస్లో, అంటే ఒక పాయింట్, ఒక లొకేషన్ గురించి చెప్పడానికి మనకి ఎట్ అనేది యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఓవర్ అని యూజ్ చేసేది ఎప్పుడు అంటే మనకి ఇక్కడ ఆన్ అనేది ఎందుకు చెప్పాం, సర్ఫేస్ మీద, అంటే ఒక వస్తువుని దేని మీదన్నా పెట్టినప్పుడు ఆ వస్తువులు రెండు కూడా ఒకదానికి ఒకటి ఆ బల్ల మీద బుక్ పెట్టినప్పుడు బుక్కి బల్లకి కాంటాక్ట్ ఉంటుంది కదా, అందుకని ఆన్ అని యూజ్ చేసాం. ఒకవేళ బుక్ అనేది ఆ బెంచ్కి కాంటాక్ట్ లేకుండా అలా గాలిలో ఉందనుకోండి, అప్పుడు ఓవర్ అని చెప్పాలి. ఓకే, అంటే ఇక్కడ అబోవ్ అని అర్థంతో యూజ్ చేస్తాం. ఓవర్ అంటే అబోవ్ అని అర్థంతో మీనింగ్ చేస్తాం. అంటే ఓవర్ అంటే ఫ్లై ఓవర్ అంటారు కదా, అది లెక్క. ఫ్లై ఓవర్ అంటే ఏంటి, కింద మనుషులు ఉంటారు, రోడ్డు ఉంటుంది, రోడ్డు మీద అక్కడ ఇంకొక రోడ్డు ఉంటుంది, అది పైన ఉంటుంది, అంతేకాని ఈ రోడ్డుకి ఆనుకుని పైన ఉండదు కదా. ఆ అర్థంతో ఇక్కడ ఓవర్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఆన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, ద స్టూడెంట్స్ ఆర్ సిట్టింగ్ ద క్లాస్ రూమ్ అన్నాడు. ద క్లాస్ రూమ్, ఈ కీవర్డ్స్ని అర్థం చేసుకోవాలి. నేను చెప్పేటటువంటి కీవర్డ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ కీవర్డ్స్ని బట్టి మీరు ఆ ప్రిపోజిషన్ అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ద స్టూడెంట్స్ ఆర్ సిట్టింగ్, ఓకే, పిల్లలు కూర్చున్నారంట, విద్యార్థులు కూర్చున్నారు. ఎక్కడ కూర్చున్నారు, క్లాస్ రూమ్, అంటే క్లాస్ రూమ్లో కూర్చున్నారు అంటాం. ఇక్కడ లో అంటే క్లాస్ రూమ్ అనేది ఎన్క్లోజ్డ్ ఏరియా. సో ఎన్క్లోజ్డ్ ఏరియా అంటే ఏం వాడాలి మనం, ఇన్ వాడాలి. ఓకేనా. సో ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, దీంట్లో ఇన్సైడ్ అంటే ఒక ఎన్క్లోజ్డ్ ఏరియా అని అర్థం. ఇన్సైడ్ అంటే ఏం లేదు, ఎన్క్లోజ్డ్ ఏరియా అని అర్థం ఇన్సైడ్ అంటే. ఓకే, సో ఇన్ అనేది ఆప్షన్ ఇక్కడ కరెక్ట్గా తీసుకోవాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్, ఒకవేళ మనకి ఇంటూ అన్నాడు అనుకోండి, ఇంటూ ఎప్పుడు వాడాలి అంటే ఏదైనా సరే ఒక మూమెంట్లో ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, స్టూడెంట్ వెంట్ ఇన్ టు ద క్లాస్ రూమ్ అంటారు. వెంట్ ఇన్ టు ద క్లాస్ రూమ్, ఏదైనా ఒక లోపలికి ఆ మూమెంట్లో వెళ్ళేదాన్ని ఇంటూ అంటాం మనం. ఓకేనా. ఈ జంప్డ్ ఇన్ టు ద రివర్ అన్నాడు, ఈ జంప్డ్ ఇన్ టు ద రివర్ అంటారు. ఈ జంప్డ్ ఇన్ టు ద రివర్ ఏంటంటే ఇప్పుడు జంప్ చేసేటప్పుడు పరిగెత్తుకుంటా వెళ్ళి రివర్ లోపలికి దూకేస్తాం, దాన్ని ఇంటూ అనాలి. ఓకే, సో ఆల్రెడీ ఉండి అలా స్టేబుల్గా ఉండిపోయిన దాన్ని మనం ఇన్ అని వాడాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్, షీ జంప్డ్, ఇక్కడ చూడండి, షీ జంప్డ్, ఇక్కడే ఉంది మనకి ఎగ్జాంపుల్, జంప్డ్ ద రివర్ టు సేవ్ ద చైల్డ్. ఆల్రెడీ ఒక చైల్డ్ రివర్లో స్ట్రగుల్ అవుతా ఉంది, ఇక్కడ కాపాడడానికి ఉరికాడు అని చెప్తాం. ఇక్కడ సెంటెన్స్ మీనింగ్ అలా వస్తుంది కదా. సో ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఏదైనా ఒక దాంట్లోకి ఉరకడం, ఒక లోపలికి, రివర్ అంటే లోపలికి ఉరకడమే కదా. సో ఇక్కడ మనకి ఇంటూ అని వాడతాం. ఇప్పుడు ఆల్రెడీ ఇన్ని చెప్పుకున్నాం కదా, ఆల్రెడీ లోపల ఉన్నదాన్ని ఇన్ అని వాడాలి. అదే లోపలికి ఉరికాడు లేదా లోపలికి వెళ్ళాడు అంటే ఇంటూ అని చెప్పాలి. ఆన్ టు అంటే ఒక ఏదైనా మనకి ఒకదాని మీదకి ఉరికాడు. ఇప్పుడు ఈ జంప్డ్ ఆన్ టు ద సోఫా అన్నాడు అనుకోండి, అప్పుడు ఆన్ టు రాయాలి. అంటే ఇక్కడ సోఫా మీదే ఉంటాడు, ఉరిగిన సోఫా లోపలికి వెళ్ళిపోడు కదా. అలాగే రివర్లో ఉరికినాడు, లోపలికి వెళ్ళిపోతాడు, రివర్ పైన తేలడు. సో అందుకనే ఇంటూ అనాలి రివర్కి. అండ్ సోఫా మీద ఉరికినాడు, లేదంటే ఈ జంప్డ్ ఆన్ టు ద అదర్ వాల్ అన్నాడు, ఒక గోడ నుంచి ఇంకో గోడ మీదకి ఉరికాడు, ఈ జంప్డ్ ఆన్. ఓకే, ఈ ఆన్ టు అంటే ఒక సర్ఫేస్ పైన మీదకి ఉరకడాన్ని ఇక్కడ ఆన్ టు అనాలి. ఒక లిక్విడ్ లేదనుకుంటే ఒక ఏరియా, ఎన్క్లోజ్డ్ ఏరియాకి మనం లోపలికి వెళ్ళాడు అంటే ఇంటూ అనాలి. ఓకేనా. ఇక్కడ ఇన్సైడ్ అంటే ఆల్రెడీ ఉంది, ఇన్సైడ్ అని అంటాం. మనకి ఇక్కడ సూటబుల్ ప్రిపోజిషన్ కాదు అది అసలు. నెక్స్ట్, 6th one, హీ లివ్స్ అంటే ఇక్కడ ఉన్నాడు, నివసిస్తున్నాడు అని అర్థం ఉంది. ఇక్కడ ఎక్కడ హైదరాబాద్ అన్నాడు, హీ లివ్స్ హైదరాబాద్ అనేది ఒక సిటీ. ఓకే, ఒక బిగ్ సిటీ కానీ లేదనుకుంటే లార్జ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో
వాటి గురించి చెప్పడానికి, అందులో అని చెప్పడానికి మనకి ఇన్ అనేది యూజ్ చేయాలి. ఓకే, హీ లివ్స్ ఇన్ హైదరాబాద్ అనాలి. అలా కాకుండా హైదరాబాద్లో ఒక లొకేషన్లో, అంటే పర్టికులర్ ప్లేస్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెద్ద సిటీ, హైదరాబాద్ సిటీ అనుకున్నాం. ఇక్కడ ఈ సిటీ మొత్తంలో ఎక్కడో ఒక చోట ఉన్నాడు, హైదరాబాద్లో ఉన్నాడు. ఎక్కడ అనేది పర్టికులర్ అడ్రస్ చెప్పకుండా హైదరాబాద్లో ఉన్నాడు అని అనడానికి మనకి ఈ ఏరియా మొత్తానికి చెప్పాలి అంటే ఇన్ అని వాడతాం. అలా కాకుండా ఇప్పుడు హైదరాబాద్లో ఇక్కడెక్కడో జూబ్లీ హిల్స్లో ఉన్నాడు అనుకోండి, జూబ్లీ హిల్స్ ఏరియాలో ఉన్నాడు, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఆ పాయింట్లో ఉంటున్నాడు అని చెప్పాలనుకోండి, హీ లివ్స్ ఎట్ అని చెప్పాలి. అప్పుడు హీ లివ్స్ ఎట్ జూబ్లీ హిల్స్ ఇన్ హైదరాబాద్ అని చెప్పొచ్చు. ఓకేనా, అంటే పర్టికులర్ ప్లేస్, పాయింట్ ఆఫ్ అది అక్కడ డెస్టినేషన్ చెప్పేసినప్పుడు అక్కడ ఎట్ అనేది యూజ్ చేయాలి. ఒక లార్జ్ ఏరియా, లార్జ్ సిటీ కానీ, కంట్రీ కానీ, స్టేట్ కానీ, ఓకేనా, అలాంటి ప్లేస్లకి మనం ఇన్ అని వాడాలి. స్మాల్ ప్లేస్ అంటే చాలా మైన్యూర్ సైజ్డ్ ప్లేస్ అనుకోండి, అప్పుడు ఎట్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ హైదరాబాద్ అనేది బిగ్ సిటీ కదా, సో ఇక్కడ ఇన్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, హీఈస్ వెయిటింగ్ ద బస్ స్టాప్, అంటే బస్ స్టాప్ కాడ వెయిట్ చేస్తున్నారు అంటారు. అంటే ఇక్కడ బస్ స్టాప్ వద్ద అన్నాడు. ఓకేనా, బస్ స్టాప్ వద్ద అంటే మనకి ఇక్కడ ఎట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఎట్ అనేది ఏం చెప్తుంది అంటే మనకి ఇక స్పెసిఫిక్ పాయింట్, ఓకే, మనకి స్పెసిఫిక్ పాయింట్ గురించి చెప్పేదే ఎట్ అని చెప్పాము ఆల్రెడీ ముందు క్వశ్చన్స్లో. ఒక స్పెసిఫిక్ పాయింట్ అంటే ఈజ్ వెయిటింగ్ ఎట్ ద బస్ స్టాప్ అంటాడు, ఈజ్ వెయిటింగ్ ఎట్ ద పార్క్ అంటాడు. అంటే ఒక పాయింట్లో వెయిట్ చేస్తున్నాడు అని చెప్తాడు. అలా కాకుండా బస్ స్టాండ్ లోపల ఉన్నాడు అని చెప్పాలనుకోండి, ఓకేనా, బస్ స్టాండ్ లోపల ఉన్నాడు అని అప్పుడు ఇన్ ద బస్ స్టాప్ అంటారు. ఓకే, బస్ స్టాండ్ దగ్గర ఉన్నాడు అని అంటారు, నీకోసం అతను బస్ స్టాండ్ దగ్గర ఉన్నాడు అని అంటారు జనరల్గా. సో అక్కడ ఎట్ యూజ్ చేయాల్సి ఉంటుంది. లేదు మనం పర్టికులర్గా స్పెసిఫై చేసి అతను బస్ స్టాండ్ లోపల వెయిట్ చేస్తున్నాడు అని అన్నాం, అక్కడ ఇన్ అనేది బస్ స్టాండ్ లోపల అనేది, ఓకేనా, ఇన్ ద బస్ స్టాప్ అంటారు అక్కడ. రైట్. అండ్ నెక్స్ట్, ద క్యాట్ జంప్డ్ ద వాల్ అన్నాడు. అంటే క్యాట్ జంప్డ్ ద వాల్ అంటే గోడ మీద నుంచి పిల్లి ఉరికింది అని అన్నాడు, గోడ మీద నుంచి ఉరికేసింది అని అర్థంతో ఇది చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడ దాని మీదుగా అని అంటాడు ఆన్ ద వాల్ అన్నాడు. ఇక్కడ ఆన్ ద వాల్ అంటే ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్యాట్ అనేది ఆ గోడ మీద ఉందనుకోండి, అప్పుడు ద క్యాట్ ఈస్ ఆన్ ద వాల్ అనొచ్చు. అక్కడ కూర్చోవడం, నుంచోవడం చేస్తుంది కాబట్టి. కానీ ఇక్కడ జంప్డ్ అన్నాడు. జంప్డ్ అంటే మనం ఇక్కడ మూమెంట్ ఉంది కదా, సో అక్కడ మనం ఆన్ ద చెప్పలేం. ఇక్కడ ఏం వాడాలి, ఇక్కడ ఓవర్ అనేది సూటబుల్ అవుతుంది. ఈ జంప్డ్ మీన్ ద క్యాట్ జంప్డ్ ఓవర్ ద వాల్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాం కదా, ఇప్పుడు ఫ్లై ఓవర్ అన్నాం కదా. ఫ్లై ఓవర్ అంటే ఏంటి, కింద ఉన్న రోడ్డు మీద నుంచి ఇంకొక రోడ్డు అలా మీదుగా వెళ్తుంది కాంటాక్ట్ లేకుండా. అప్పుడు కుక్క లేదనుకుంటే పిల్లి కూడా అలాగే ఉరుకుతుంది కదా, గోడ మీదుగా ఉరుకుతుంది కదా పై నుంచి. అందుకని ఇక్కడ ఓవర్ అనేది సూటబుల్ అవుతుంది అనమాట. ఆల్ రైట్. నెక్స్ట్, షీ వాక్డ్ ద రోడ్ కేర్ఫుల్లీ. వాక్డ్ నడిచిందంట. ఎక్కడ నడిచింది, ఇప్పుడు అక్రాస్ అన్నాం అనుకోండి, అక్రాస్ అంటే అడ్డంగా అని అర్థం. ఇప్పుడు ఎగ్జాంపుల్ రోడ్ ఇలా ఉందనుకో, ఇప్పుడు ఇలా నడిచింది అనుకోండి, అక్రాస్ అవుతుంది అది, ఓకేనా. సో అలా కాకుండా ఇప్పుడు రోడ్ ఇలా ఉంది, ఈ రోడ్ బట్టి ఇలా వెళ్తుంది అనుకోండి, అప్పుడు అలాంగ్ అవుతుంది. ఓకే, అలాంగ్ అంటే ఒక దాని వెంట ఇప్పుడు ఏ లెంత్ ఉందో ఆ లెంత్తో పాటుగా నడుచుకుంటూ వెళ్ళడాన్ని అలాంగ్ అంటారు. ఈ షీ వాక్డ్ అలాంగ్ ద రోడ్ కేర్ఫుల్లీ అని, ఆ రోడ్ బట్టి జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళింది అంటారు. సో ఇక్కడ మనకి అలాంగ్ ఈజ్ ద సూటబుల్ వన్. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ద బ్రిడ్జ్ రన్స్ ద రివర్. బ్రిడ్జ్ రన్స్ ద రివర్ అంటే ఇప్పుడు ఇక్కడ రివర్ ఉందనుకుందాం, ఈ రివర్ మీదుగా బ్రిడ్జ్ ఉంటుంది. అంటే ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు, ఈ బ్యాంక్ నుంచి ఈ బ్యాంక్ వరకు. అంటే బ్యాంక్ అంటే రివర్ ఒడ్డులు ఉంటాయి కదా, ఆ ఒడ్డుని బ్యాంక్ అంటారు. ఓకే, ఈ బ్యాంక్ నుంచి ఈ బ్యాంక్ వరకు బ్రిడ్జ్ ఉంటుంది. అంటే ఇప్పుడు రివర్కి అడ్డంగా ఉంది ఇది,
అడ్డంగా ఉంది అంటే ఏం చెప్పాము ఇప్పుడు? అక్రాస్ అని చెప్పాం కదా, అక్రాస్. ఇక్కడ అక్రాస్ అని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ద బ్రిడ్జ్ రన్స్ అక్రాస్ ద రివర్ అని చెప్పాలి. ఓకేనా? అలాంగ్ ద రివర్ అనకూడదు. అలాంగ్ ద రివర్ అంటే బ్రిడ్జి రివర్ ఎటు వెళ్తుందో బ్రిడ్జ్తో పాటు రివర్ ఉండదు. బ్రిడ్జ్కి అంటే రివర్కి అడ్డంగా మీద ఇక్కడ మనకి బ్రిడ్జ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్, ద పిక్చర్ ఈజ్ హ్యాంగింగ్ ద వాల్. ఇక్కడ ద వాల్ అంటే వాల్కి పిక్చర్ వేలాడుతుంది అంట. ఇప్పుడు పిక్చర్ వాల్కి వేలాడుతుంది అన్నప్పుడు వాల్కి పిక్చర్కి కాంటాక్ట్ ఉంటుంది కదా. సో కాంటాక్ట్ లేకుండా ఉండదు కదా, అది గాలి అంటే వేరుగా ఉండదు కదా గాలిలో. సో కాంటాక్ట్ ఉంది అంటే ఇక్కడ మనకి ఆన్ ద వాల్ అనాలి. ఓకే, ద పిక్చర్ ఈజ్ హ్యాంగింగ్ ఆన్ ద వాల్ అని చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం, ఏదైనా ఒక సర్ఫేస్ మీద ఇంకొకటి వస్తువు పెట్టాము అంటే దానికి ఆన్ అనేది యూజ్ చేయాలి. ఒక సర్ఫేస్ మీద ఇంకొకటి ఉన్నప్పుడు. లేదు ఓవర్ అంటే కాంటాక్ట్ లేకుండా ఉన్నప్పుడు ఓవర్ అని చెప్పాం. ఒకవేళ ఆ పిక్చర్ కనుక వాల్కి అంటే స్టిక్ అవ్వకుండా అబౌవ్ ద వాల్ అలా ఫ్లై అవుతూ ఉందనుకో, ఎలాడుతూ ఉంటే అప్పుడు దాన్ని ఓవర్ అని చెప్పొచ్చు. ఓకే, అండ్ వాల్కి ఇన్సైడ్ ఉండదు కాబట్టి ఇన్ రాదు. ఓకే, పిక్చర్ అనేది వాల్కి ఇన్సైడ్ ఉండదు, జస్ట్ వాల్కి ఆనుకుని ఉంటుంది. అండ్ నెక్స్ట్ అపాన్ అన్నది. ఇక్కడ అపాన్ అంటే మనకి ఇది ఇడియోమాటిక్ యూజ్గా టైమల్ ఫ్రేజ్లో యూజ్ చేస్తూ ఉంటారు. ఎలాగంటే వన్స్ అపాన్ ఏ టైమ్ అని ఫార్మల్ కాంటెక్స్ట్లో స్టోరీలు చెప్పేటప్పుడు యూజ్ చేస్తాం మనం. ఇక్కడ ఈ కాంటెక్స్ట్కి మనకి సూట్ అవుతుంది. ఎందుకంటే ఫిజికల్ ఆబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆన్ యూజ్ చేయాలి. అది ఇక్కడ వన్స్ అపాన్ అనేది ఒక ఇమాజినరీ ఆబ్జెక్ట్కి అన్నట్లుగా వన్స్ అపాన్ని యూజ్ చేస్తారు. ఓకేనా, అంటే అపాన్. సో ఇది ఫిజికల్ ఆబ్జెక్ట్ గురించి కాబట్టి మనకి ఆన్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ హ్యాంగింగ్ ఆన్ ద వాల్ అనాలి. నెక్స్ట్, దెర్ ఈస్ ఎ క్లాక్. దెర్ ఈస్ అ క్లాక్, ఇంకా మళ్ళీ ద వాల్ అన్నాడు. దెర్ ఈస్ అ క్లాక్ ఆన్ ద వాల్ అనాలి ఇక్కడ. ఓకే, ఆల్రెడీ సేమ్ ఎక్స్ప్లెనేషన్ ఇది కూడా. నెక్స్ట్, షీ డిస్ట్రిబ్యూటెడ్ స్వీట్స్. డిస్ట్రిబ్యూటెడ్ స్వీట్స్ ద చిల్డ్రన్. ఇక్కడ చిల్డ్రన్ అని ఎప్పుడు అంటాం అంటే ఒకరికంటే ఎక్కువ ఉంటేనే చిల్డ్రన్ అంటారు. లేదనుకుంటే సింగులర్ అనుకోండి చైల్డ్ అంటారు. చైల్డ్ అనేది సింగులర్. ఓకే, చిల్డ్రన్ అనేది ప్లూరల్ అనమాట. ఓకే, సో ఇక్కడ ప్లూరల్ ఉంది అంటే ఎక్కువ మంది ఉన్నారు. మనకి ఇప్పుడు ఈ సందర్భంలో ఏం వాడాలి? డిస్ట్రిబ్యూటెడ్ స్వీట్స్ అంటే ఆ యొక్క పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలందరికీ స్వీట్స్ ఇచ్చేసింది, వాళ్ళందరికీ స్వీట్స్ పంచిపెట్టింది అని అర్థం. ఇప్పుడు మనకి బిట్వీన్ అంటే ఇది ఓన్లీ టూ. బిట్వీన్ అంటే ఓన్లీ టూ అన్న అర్థంతో యూజ్ చేస్తాడు. ఓన్లీ టూ అని చెప్పినప్పుడే బిట్వీన్ యూజ్ చేస్తారు. ఇప్పుడు మోర్ దాన్ టూ ఉందనుకోండి, అమాంగ్ని మోర్ దాన్ టూ ఉండాలి. ఏదైనా సరే ఆబ్జెక్ట్స్ మోర్ దాన్ టూ ఉండాలి, అప్పుడు అమాంగ్ యూజ్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ చిల్డ్రన్ అన్నాడు అంటే నెంబర్ చెప్పలేదు అంటే మనం అక్కడ మోర్ దాన్ అని అనుకోవాలి. సో ఇక్కడ మనకి సూటబుల్ ఏంటి? అమాంగ్ అని. ఓకే, అమాంగ్ ఈస్ ద సూటబుల్ ఆన్సర్, రైట్. అండ్ నెక్స్ట్, దిస్ సీక్రెట్ మస్ట్ రిమైన్ యూ అండ్ మీ. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ అమాంగ్ ఇచ్చాడు, బిట్వీన్ ఇచ్చాడు, విదిన్ ఇచ్చాడు. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ చూస్తే రెండు వస్తువులు లేదా పర్సన్స్ అని కనిపిస్తాను. యూ అండ్ మీ అంటే ఎగ్జాక్ట్గా రెండు అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ రెండు అని కరెక్ట్గా చెప్తూ ఉన్నాడు అంటే షుడ్ బిట్వీన్ అని యూజ్ చేయాలి ఇక్కడ. ఓకే, బిట్వీన్ అని అంటే ద సీక్రెట్ మస్ట్ రిమైన్ బిట్వీన్ యూ అండ్ మీ, మన ఇద్దరి మధ్యనే ఉండాలి అంటాడు సీక్రెట్ అనేది. ఓకేనా, మధ్య అన్న అర్థం వచ్చింది కాబట్టి బిట్వీన్ అని వాడాలి. ఇక్కడ కూడా అంతే, మనకి ద చిల్డ్రన్ అంటే వాళ్ళ పిల్లలందరి మధ్యనే స్వీట్స్ పనిచేసింది అంటారు. అందుకని ఇక్కడ అమాంగ్, ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అమాంగ్ వాడాడు. ఇక్కడ ఇద్దరే ఉన్నారు కాబట్టి బిట్వీన్ వాడాల్సి అనమాట. ఓకే, నెక్స్ట్ వన్, he has been absent yesterday. ఎప్పుడైనా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యాస్ బీన్ యాబ్సెంట్ ప్లస్ ఫ్రమ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది.
కొన్ని ఫిక్స్డ్ ఫ్రేజెస్ ఉంటాయి, అంటే ప్రిపోజిషన్ కొన్ని వర్డ్స్తో కలిపి అలా ఫిక్స్డ్గా వచ్చేస్తాయి. అలాంటి కొన్ని ప్రిపోజిషన్స్ ఉంటాయి, ఇందులో కూడా మనకు వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇలాంటివి మనకి ఆల్మోస్ట్ ప్రిపోజిషన్స్ ఏ ప్రిపోజిషన్ దేంతో కలిపి వస్తుంది అనేసరికి ఇప్పుడు మనకు ఒక లిస్ట్ ఆఫ్ ప్రిపోజిషన్స్ను ఒక ఆల్మోస్ట్ 90 to 100 ఉంటుంది లిస్ట్. ఈ 90 to 100 లిస్ట్ మనకు ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టాను. అంటే ఒక ప్రిపోజిషన్తో ఇంకో ప్రిపోజిషన్, ఫర్ ఎగ్జాంపుల్ యాబ్సెంట్ అన్నాను, యాబ్సెంట్ ఫ్రమ్ ఎస్టర్డే అని ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ ఫ్రమ్ అనేది రావాలి. ఇలా యాబ్సెంట్ ఫ్రమ్ ఇది ఒక కాంబినేషన్ అనమాట. ఇలాంటి కాంబినేషన్స్ ఆల్మోస్ట్ 90+ లిస్ట్ ప్రిపేర్ చేసి పెట్టాను. ఈ లిస్ట్ని మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టి అది మీకు లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాంట్లో మీరు ఈ లిస్ట్ ఆఫ్ ప్రిపోజిషన్స్ని తీసుకోవచ్చు. అంటే కాంబినేషన్ ఆఫ్ ప్రిపోజిషన్స్, ఒక వర్డ్ వచ్చినప్పుడు దానితో పాటు ఇంకా ఫిక్స్డ్ ప్రిపోజిషన్ వస్తుంది అనమాట. అలాంటివి మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, సరే అవసరమైతే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వన్, షీ ఈజ్ గుడ్. ఇలాంటివి అనమాట. ఇప్పుడు గుడ్ వచ్చిందంటే మీరు బ్లైండ్గా రాసేయడమే అంతే, ఇక దాంట్లో సందేహం లేదు, మీరు ఇంక చూసుకోవాలని పని లేదు. గుడ్ ఎట్, ఓకేనా? ఇది గుడ్ ఎట్ అంటే ఇక మీకు ఇక అంతే. నేను దాంట్లో ఇప్పుడు చెప్పాను కదా, ఒక వర్డ్ వచ్చిందంటే దాంతో పాటు మీకు ఇంకో ప్రిపోజిషన్ అనేది ఫిక్స్డ్గా వచ్చేస్తుంది. ఇక్కడ గుడ్ ఉంది యాడ్జెక్టివ్, ఈ గుడ్తో పాటు ఎట్ అంతే కాదు, గుడ్ ఇన్, గుడ్ విత్, గుడ్ బై ఇవన్నీ ఉన్నది. ఇక్కడ గుడ్ వచ్చిందంటే ప్రిపోజిషన్ పేరు ఎట్ వస్తుంది. సో మీరు గుడ్ ఎట్ అనేది ఫిక్స్డ్ అయిపోయింది ఆల్రెడీ. అలాంటివే మీకు లిస్ట్ ఇచ్చాను, అది డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్, షీ ఈజ్ ఇంట్రెస్టెడ్. ఇంకోటి ఉంది చూసారా, ఇక్కడే ఉన్న మీకు కావాల్సినవన్నీ. ఇంట్రెస్టెడ్ వచ్చింది, అక్కడ దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో చెప్పాడు అనుకోండి. ఇంట్రెస్టెడ్ ఇన్, కళ్ళు మూసుకుని పెట్టేయడమే. ఇంట్రెస్టెడ్ అని చెప్పి తర్వాత ఎందులో ఇంట్రెస్ట్ ఉందో చెప్తాడు. ఇక్కడ మ్యూజిక్ అన్నాడు, తర్వాత డాన్స్ అంటాడు, లేదనుకుంటే స్టడీస్ అంటాడు, లేదనుకుంటే సింగింగ్ అంటాడు, ఏదో ఒకటి చెప్తాడు. ఇంట్రెస్టెడ్ ప్లస్ ఎందులో ఇంట్రెస్ట్ ఉందో చెప్తాడు. అప్పుడు ఇంకా బ్లైండ్గా పెట్టేయడమే. సో నో డౌట్, రైట్. నెక్స్ట్, హీఈస్ మ్యారీడ్. మ్యారీడ్ అని వచ్చినప్పుడు టు అని రాయాలి. మ్యారీడ్ అని రాసినప్పుడు టు రాయాలి. ఓకే, మ్యారీడ్ అని రాసినప్పుడు టు అని రాయాల్సి ఉంది. మ్యారీడ్ టు మై కజిన్, హీఈస్ మ్యారీడ్ టు మై కజిన్. ఓకేనా, అతనికి ఇచ్చి పెళ్లి చేశారు అని చెప్పినప్పుడు మనం మ్యారీడ్ ప్లస్ టు రాయాలి. మ్యారీడ్ విత్ అనేది రాస్తారు ఎక్కువ. సో మ్యారీడ్ విత్ అనేది రాంగ్ ఆప్షన్. సో మ్యారీడ్ టు ఈజ్ ద రైట్ వన్, రైట్. నెక్స్ట్, ద ట్రైన్ గోస్ చెన్నై. ఇక్కడ డెస్టినేషన్ ఇచ్చాడు. టు అనేది డెస్టినేషన్ గురించి చెప్పే ప్రిపోజిషన్, ఓకేనా? టు అనేది డెస్టినేషన్ గురించి చెప్పే ప్రిపోజిషన్. సో మనకి ఇక్కడ చెన్నై అనేది డెస్టినేషన్, అంటే ఇటు ట్రైన్ గోస్ టు అంటే ట్రైన్ చెన్నైకి వెళుతుంది అంటే చెన్నైకి అంటే చెన్నై వైపు అని అర్థం కదా. అందుకనే టు అనేది ప్రిపోజిషన్ ఫిక్స్ అవుతుంది అక్కడ, రైట్. ద చైల్డ్ ఈజ్ అఫ్రైడ్. అక్కడ అఫ్రైడ్ అనే వర్డ్ కనిపించింది. అఫ్రైడ్ అనే వర్డ్ కనిపించినప్పుడు అఫ్రైడ్ ఆఫ్, చైల్డ్ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్. అఫ్రైడ్ అని వచ్చింది అంటే నెక్స్ట్ ఆఫ్ అనేది ప్రిపోజిషన్ ఫాలో అవ్వాలి. నెక్స్ట్, హీ ఈజ్ యాంగ్రీ. ఓకే, యాంగ్రీ అని చెప్పినప్పుడు దాని తర్వాత ఏముందో చూడండి. ఆ తర్వాత ఏముంది, హిజ్ బ్రదర్ అన్నాడు. హిజ్ బ్రదర్ అంటే పర్సన్ కదా. సో పర్సన్స్తో మనం విత్ రాయాల్సి ఉంటుంది. యాంగ్రీ విత్ అని చెప్పాలి. ఎందుకనంటే పర్సన్స్ ఉన్నాయి, బ్రదర్ అంటే పర్సన్. అలా కాకుండా మనకి యాంగ్రీ ఎట్ అని కూడా వస్తుంది అప్పుడప్పుడు. ఎట్ ఎప్పుడు వాడతాం? ఎట్ ఎప్పుడు అంటే ఆబ్జెక్ట్స్ కనుక వస్తే, ఆబ్జెక్ట్స్. ఈజ్ యాంగ్రీ ఎట్ అని ఒక ఆబ్జెక్ట్ ఇచ్చాడు అనుకోండి. ఆబ్జెక్ట్ ఏంటిది? ఈజ్ యాంగ్రీ అట్ హిస్ బైక్. బైక్ ట్రబుల్ ఇచ్చింది, ఈజ్ యాంగ్రీ అట్ హిస్ బైక్. లేదనుకుంటే సిచ్యువేషన్ కూడా, ఓకేనా? సిచ్యువేషన్ కూడా ఎలాగంటే ఎలాంటి సిచ్యువేషన్స్, ఏదైనా ఒక
సమస్య వచ్చి ఆ సమస్యని బట్టి మనకు కోపం వచ్చింది అనుకోండి, మనుషుల మీద కాదు, పరిస్థితుల మీద కోపం వచ్చింది అనుకోండి, ఈజ్ యాంగ్రీ అట్ హిజ్ కండిషన్స్, ఈజ్ యాంగ్రీ అట్ హిజ్ ఇల్ హెల్త్, ఈజ్ యాంగ్రీ అట్ హిజ్ పవర్టీ అని చెప్తారు. అంటే ఒక సిచ్యువేషన్ బట్టి అక్కడ మనకు కోపం వస్తే అప్పుడు ఎట్ అనేది సూటబుల్ అనమాట. లేదు పర్సన్ మీద, నా బ్రదర్ మీద నాకు కోపం వచ్చింది, బ్రదర్ మీద నాకు కోపం వచ్చింది, సో నా విత్ అనేది యూజ్ చేయాలి అది. సో విత్ ఈస్ ద రైట్ ఆప్షన్ హియర్. నెక్స్ట్, హీ వాస్ బోర్న్ అన్న ఇయర్ ఇచ్చాడు. ఇయర్ ఇస్తే చెప్పాం కదా, ఇయర్ నేను ఆల్రెడీ మాట్లాడుకున్నాం. బోర్న్ ఇన్ ఎట్లాగంటే ఇయర్స్కి లేదా మంత్స్కి అండ్ నెక్స్ట్ సీజన్స్, ఓకే, నెక్స్ట్ సెంచురీస్, రైట్. ఇయర్స్ ఇచ్చినప్పుడు, మంత్ ఇచ్చినప్పుడు, సీజన్స్ ఇచ్చినప్పుడు, లేదా సెంచురీస్ గురించి చెప్పినప్పుడు ఇయర్ 1990 ఇయర్, ఇది మంత్ మే మంత్, జూలై మంత్, ఆగస్ట్ మంత్ అంటే బార్న్ ఇన్ జూలై, బార్న్ ఇన్ ఆగస్ట్, బార్న్ ఇన్ సెప్టెంబర్ అనొచ్చు, లేదనుకుంటే బార్న్ ఇన్ సమ్మర్ అనొచ్చు, అండ్ నెక్స్ట్ బార్న్ ఇన్ 21st century అనొచ్చు, ఇలా. ఓకేనా? సో ఎప్పుడైనా సరే ఇలాంటివి ఏమన్నా మంత్ కానీ, ఇయర్ కానీ, సీజన్స్ కానీ, సెంచురీస్ కానీ ఇచ్చారు అంటే మనం ఇన్ని వాడాలన్నమాట. అలా కాకుండా డేట్ ఇచ్చాడు అనుకోండి, డేట్ ఇక్కడ ఆల్రెడీ ఉందని చూడండి మనకి ఇక్కడ. నెక్స్ట్ ఏముంది, ఈ వాజ్ బోర్న్, డేట్ ఇచ్చాడు ఇక్కడ, సారీ డేట్ కాదు డే ఇచ్చాడు. సో డే కానీ డేట్స్ కానీ మనకి ఏం చేయాలి, ఆన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మండే అని ఇచ్చాడు, బోర్న్ ఆన్ మండే అనాలి, బోర్న్ ఆన్ మండే, బోర్న్ ఆన్, లేదనుకుంటే బోర్న్ ఆన్ 1st April, ఓకే, బోర్న్ ఆన్ 1st April అనొచ్చు, లేదనుకుంటే బోర్న్ ఆన్ September 30 అనొచ్చు. డేట్ రావాలి అక్కడ, డేట్ కానీ డే కానీ వచ్చినాయి అంటే మనకి ఆన్ అనేది యూజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ బోర్న్, ఇక్కడ మళ్ళీ అదే ఎగ్జాంపుల్ని ఇక్కడ టైంతో ఇచ్చాడు. టైం మెన్షన్ చేసినప్పుడు క్లాక్ టైం, ఓకేనా, క్లాక్ టైం మెన్షన్ చేసినప్పుడు మీరు ఎట్ అనేది యూజ్ చేయాలి. క్లాక్ టైం కనుక కనిపించింది అంటే మనకి ఆల్రెడీ ఇది చాలాసార్లు కనిపించేది ఎగ్జాంపుల్, న్యాచురల్గా మనం రోజు చూస్తూనే ఉంటాం. అరైవల్ టైం అని మంచిది, at 3, at 7, at 10, at 11 అట్లా. నెక్స్ట్ ఐ విల్ రిటర్న్, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఏముంది, ఏ వీక్ అన్నాడు. ఏ వీక్ అంటే ఇది ఒక పీరియడ్ కదా, ఏ వీక్ అనేది పీరియడ్ గురించి చెప్తుంది. సో పీరియడ్ అన్నప్పుడు మనకి ఇన్, పీరియడ్ అనేది మనకి ఇక్కడ ఇన్ అనేది చూపిస్తోంది. ఐ విల్ రిటర్న్ ఇన్ ఎ వీక్. ద నెక్స్ట్ వన్ వచ్చేసరికి హీ విల్ ఫినిష్ ద వర్క్ 2 hours. 2 hours అనేది కూడా ఇక్కడ పీరియడే కదా, ఓకేనా, పీరియడ్ వచ్చింది ఇక్కడ. పీరియడ్ అన్నప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి, ఇన్ అనమాట, ఓకేనా. సో ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటి, పీరియడ్ ఆఫ్ టైం మెన్షన్ చేస్తాడు, సో ఇన్ రాయాలి. లేదు క్లాక్ టైం మెన్షన్ చేస్తాడు అనుకోండి, అప్పుడు మనం ఎట్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, హీ విల్ కంప్లీట్ ద ప్రాజెక్ట్ టుమారో అన్నాడు. అంటే ఇప్పుడు మనకి జరగబోయేది చెప్తా ఉన్నాడు, అంటే రేపటి కల్లా ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాడు అని చెప్తా ఉన్నాడు ఇక్కడ. సో రేపటి కల్లా, రేపటి లోపు అని అన్నాడు అంటే మనకి ఇక్కడ బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. రేపటి కల్లా లేదా రేపటి అంటే బై టుమారో అని అంటారు, ఓకేనా. నెక్స్ట్, డు నాట్ లాయిటర్ ద స్ట్రీట్స్ అని, ద రోడ్స్ అని, ఓకేనా. సో రోడ్స్ అంటారు, ద స్ట్రీట్స్ అంటారు. ఇట్లా వచ్చినప్పుడు ఆన్ రాయాలి, రోడ్డు మీద అంటారు కదా, సో ఆన్. ఇప్పుడు డు నాట్ లాయిటర్ అంటే రోడ్ల మీద జరగదా, రోడ్డు పట్టుకుని రోడ్డు మీద జరగ మాకని అంటారు కదా, అలా. సో డు నాట్ లాయిటర్ ఆన్ ద స్ట్రీట్ అనాలి, డు నాట్ లాయిటర్ ఆన్ ద స్ట్రీట్ అని చెప్పాలి. దెర్ ఈస్ అ టెంపుల్ ద బ్యాంక్ ఆఫ్ ద రివర్. ద బ్యాంక్ అంటే చెప్పాం కదా ఆల్రెడీ, బ్యాంక్ అంటే ఒడ్డు, అంటే నది ఒడ్డు అని అంటాం కదా, సో అలా బ్యాంక్ అంటే నది ఒడ్డు అని. సో ఇప్పుడు నది ఒడ్డు అంటే టెంపుల్, నది ఒడ్డు పక్కన టెంపుల్ ఉన్నాయని చెప్తారు, లేదనుకుంటే నది ఒడ్డు మీద టెంపుల్ ఉంది అని చెప్తారా. నది ఒడ్డు మీద అని లాజికల్ గా నాకు తెలిసి చెప్పరు. సో నది పక్కనే గుడి ఉంది అని అంటారు, ఎందుకంటే నది ఒడ్డు పైన అనేది అది అనఫిషియల్, అది ఉండకూడదు, అట్లా అలా ఉండవు మ్యాక్సిమం.
ఓకేనా. సో బై ప్రక్కన అంటే బై అని వాడాలి. బై అంటే ప్రక్కన అని. ఓకేనా. బై ద సైడ్ ఆఫ్ అంటారు కదా, అది బై అంటే ఇక్కడ. నెక్స్ట్ ద మ్యాన్ వాజ్ అక్యూజ్డ్. ద మ్యాన్ వాజ్ అక్యూజ్డ్. అక్యూజ్డ్ అంటే నిందించడం, నిందించడం. ఈ అక్యూజ్డ్ అని వర్డ్ కనిపించినప్పుడు మనకి ఆఫ్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. ఓకేనా. థెఫ్ట్ అంటే దొంగతనం అనేది తన మీద నేరారోపణ జరిగిందనమాట, నేరారోపణ. సో అప్పుడు మనకి ఇక్కడ ఆఫ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. అక్యూజ్డ్ ఆఫ్ అనాలి, అది ఫిక్స్డ్ ఫ్రేజ్ అనమాట, అది ప్రిపోజిషన్ కి వచ్చే ఫ్రేజ్ అది. షీ డైడ్ అన్నాడు. డైడ్ దేని వల్ల చనిపోయింది అంటే క్యాన్సర్ అన్నాడు. క్యాన్సర్ అనేది ఒక డిసీజ్ కదా. సో షీ డైడ్ ఆఫ్ క్యాన్సర్. క్యాన్సర్ అంటే మనకి ఒక రోగం వల్ల అన్న అర్థం వచ్చినప్పుడు డైడ్ ఆఫ్ అని యూజ్ చేయాలి. షీ డైడ్ ఆఫ్ క్యాన్సర్ అనాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంకొకటి సిమిలర్ ఎగ్జాంపుల్ ఉంది చూడండి. హీ డైడ్, ఇక్కడ కూడా డైడే. ఈ డైడ్ అన్ యాక్సిడెంట్ అన్నాడు, అంటే యాక్సిడెంట్ లో చనిపోయాడు. అక్కడ మనకి ఇన్ అనేది యూజ్ చేయాలి. ఈ డైడ్ ఇన్ అన్ యాక్సిడెంట్ అని చెప్పాలి అక్కడ. ఇంకొకటి మనకు అదే సిమిలర్, హీ డైడ్, ఇక్కడ ఓవర్ వర్క్ అన్నాడు. హీ డైడ్ ఓవర్ వర్క్. ఇక్కడ ఓవర్ వర్క్ అన్నాడు కాబట్టి అంటే ఇట్స్ నాట్ ఎ డిసీజ్, సో ఫ్రమ్ యూజ్ చేయాలి. డైడ్ ఫ్రమ్ ఓవర్ వర్క్ అంటే ఇట్ ఎక్స్ప్రెసెస్ ఏ కాజ్. ఓకేనా. ఏ కాజ్ బట్ నాట్ a disease, but not a disease. ఓకేనా, అర్థమవుతుందా. సో డైడే, ఇక్కడ డైడే అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా డైడే. బట్ ఇక్కడ ఇదే క్యాన్సర్ అనేది డిసీజ్ ఇది. ఓకేనా, క్యాన్సర్ ఈజ్ డిసీజ్, సో ఆఫ్ ఈజ్ యూజ్డ్. బట్ హియర్ it's not a disease. Overwork is not a disease. Because of his physical work, heavy load, he died. So he died from. It's a outer cause. అందుకని ఇక్కడ మనకి ఫ్రమ్ అనేది. బట్ ఇక్కడ క్యాన్సర్ అనేది ఇన్నర్ కాజ్, సో ఆఫ్ అనేది యూజ్ చేయాలి. సో ఇక్కడ డిఫరెన్సెస్, స్లైట్ హెయిర్ లైన్ డిఫరెన్సెస్ అనేది గుర్తించాలి. ఓకేనా. ద నెక్స్ట్ వన్, he was punished. He was punished, right. దేనికి వల్ల? చీటింగ్ అన్నాడు ఇక్కడ. చీటింగ్ అన్నాడు ఇక్కడ మనకి ఒక కారణం చేత, అంటే ఒక రీజన్ చేత పనిష్ చేయబడ్డాడు. సో హీ వాజ్ పనిష్డ్ ఫర్ అని రాయాలి. హీ వాజ్ పనిష్డ్ ఫర్ చీటింగ్. ఒక కారణం చేత తను పనిష్ చేయబడ్డాడు. సో ఫర్ అనేది సూటబుల్ అనమాట. ఓకేనా, ఇట్స్ అవుటర్ కదా, సో అందుకని ఫర్. ఓకేనా. అండ్ నెక్స్ట్ షీ ఈజ్ సఫరింగ్. ఇక్కడ సఫరింగ్ అని ఉంది అంటే మీకు ఎప్పుడైనా సరే సఫరింగ్ కనపడింది అంటే కళ్ళు మూసుకుని ఫ్రమ్ అని పెట్టేసేయండి అంతే, ఇంకేం అవసరం లేదు. ఇట్స్ ఫిక్స్డ్ వన్. సఫరింగ్ ఫ్రమ్, ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అంటారు, ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ అని ఏదైనా వ్యాధి చెప్పవచ్చు. ఎక్కడైనా సరే మీకు సఫరింగ్ వచ్చింది అంటే కళ్ళు మూసుకుని ఫ్రమ్ అని పెట్టేసేయండి అంతే. నెక్స్ట్ వన్, ద బాయ్ వాజ్ బ్లైండ్ అన్నాడు. నెక్స్ట్ ఆబ్జెక్ట్ చూడాలి మనం ఇక్కడ. ఇది ఇంపార్టెంట్ మనకి ఎప్పుడు కూడా. ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ దేని గురించి చెప్తున్నాడు అనేది చూడాలి. వన్ ఐ అన్నాడు. సో బ్లైండ్ అన్నాడు అంటే ఒక కంటిలో గుడ్డితనం ఉందంట. ఒక కంటిలో గుడ్డితనం అంటే కంటిలో అంటే ఇక్కడ ప్రాబ్లం ఇన్సైడ్ కదా, సో మనకి ఇన్ అని చెప్పాలి. ద బాయ్ వాజ్ బ్లైండ్ ఇన్ వన్ ఐ అని చెప్పాలి. ద నెక్స్ట్ వన్, హీ ఈస్ జూనియర్ లేదనుకుంటే సీనియర్. ఓకే, ఇలాంటి వచ్చినప్పుడు జూనియర్ టు వాడాలి. జూనియర్, సీనియర్, టు మీ. నాకు అతను జూనియర్, నాకు అతను సీనియర్ అని చెప్పినప్పుడు టు అనేది యూజ్ చేయాలన్నమాట. దాన్ని వాడతారు ఎక్కువగా, దాన్ని వాడకూడదు, టు వాడాలి. సీనియర్ టు మీ లేదా సీనియర్ టు హర్ అని చెప్పచ్చు. సీనియర్ ప్లస్ టు అంతే, జూనియర్ ప్లస్ టు అంతే. నెక్స్ట్, హీ ఈజ్ క్యాపబుల్. క్యాపబుల్ అనే కీవర్డ్ కనిపిస్తుంది ఇక్కడ. క్యాపబుల్ అంటే క్యాపబుల్ ఆఫ్ అంటే అంటే మనకు ఉన్నటువంటి సామర్థ్యం గురించి చెప్పేది క్యాపబుల్ అని. క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ దిస్ వర్క్, తను ఆ పని చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నవాడు. సో మనకి ఇక్కడ క్యాపబుల్ అని కనిపించింది కాబట్టి వెంటనే మనం దేని పెట్టుకోవాలి, క్యాపబుల్ ఆఫ్ అని రాసేయాలి అంతే. నెక్స్ట్ వన్, షీ ఈజ్ అడిక్టెడ్.
ఎడిక్టెడ్ అంటే మనకు వచ్చేసరికి 2 రావాలి అంతే. ఎడిక్టెడ్ అన్న దాని మ్యాచింగ్ లేదా పేరింగ్ ప్రిపోజిషన్ ఏంటంటే 2. ఎడిక్టెడ్ అన్న 2నే రావాలి ఇక్కడ మనకి. నెక్స్ట్ షీ ఈజ్ లుకింగ్ అన్నాడు. ఇక్కడ లుకింగ్ అనగానే దాని తర్వాత ఆబ్జెక్ట్ ఏమి ఇచ్చాడు చూడండి. హర్ లాస్ట్ పెన్ అన్నాడు. లాస్ట్ పెన్ అని అంటే అర్థం ఏంటి? పోగొట్టుకున్నా అని అర్థం కదా. సో పోగొట్టుకున్న దానికోసం ఏం చేస్తారు? వెతుక్కుంటారు. సో వెతుక్కోవడం అని అన్నది లుక్ ఫర్ అని రాయాలి. ఇవన్నీ కూడా ఫ్రేజల్ వర్బ్స్. ఓకేనా? లుక్ ఫర్ అంటే సర్చ్ అని అర్థం. లుక్ ఫర్ అంటే సర్చ్, వెతకడం. అది ఒకవేళ లుక్ ఎట్ అని రాయాలనుకోండి. లుక్ ఎట్ అంటే ఏంటి? వాచ్ అని అర్థం. లుక్ ఎట్ అంటే వాచ్ అంటే చేతుకు పెట్టుకునే వాచ్ కాదు, చూడు అని. లుక్ ఎట్ దట్. ఓకేనా? దాని వెనక చూడు అంటారు. నెక్స్ట్ అదే లుక్ ఇన్ టు అన్నాడు అనుకోండి. లుక్ ఇన్ టు అంటే మనకి ఇక్కడ ఇన్వెస్టిగేట్ అని వస్తుంది. ఇన్వెస్టిగేట్ అని అర్థం. ఇన్వెస్టిగేట్ అంటే దేని మీదైనా ఒక విషయం మీద గురించి తీక్షణగా దాన్ని పరిశీలన చేయడానికి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అంటారు. సో హీఈస్ లుకింగ్ ఇన్ టు ద కేస్ అంటారు. అంటే ఒక కేసు మీద తను ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నాడు అని అర్థం. అలాగే లుక్ ఆఫ్టర్ అన్నాడు అనుకోండి. ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ అన్నాడు అనుకోండి. లుకింగ్ ఆఫ్టర్ లేదా లుక్ ఆఫ్టర్ అంటే ఇక్కడ టేక్ కేర్ అని అర్థం. ఓకేనా? టేక్ కేర్ అని అర్థం అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి సూటబుల్ ఏంటి? పోగొట్టుకున్న దాన్ని వెతుకుతారు కాబట్టి లుకింగ్ ఫర్ అనేది ఆన్సర్ అవుతుంది. ఆల్రైట్, నెక్స్ట్ హీఈస్. ఇంకోటనే చూడండి మీకు అదే సిమిలర్ గా. హీఈస్ లుకింగ్ ఏంటి? ద చైల్డ్ కేర్ఫుల్లీ. ఓకే, పిల్లవాడిని జాగ్రత్తగా చూసుకోవడం అంటారు. జాగ్రత్తగా కాపాడుకోవడం అంటే అర్థం ఏంటి? టేక్ కేర్ కదా. మీకు రాసాం కదా లుకింగ్ ఆఫ్టర్ అని అర్థం. లుకింగ్ ఆఫ్టర్ అని రాయాలి. ఓకే, అంటే ఇది రాయాల్సి ఉంటుంది. రైట్, ఇది ఆన్సర్ లుక్ ఆఫ్టర్. ఆల్రెడీ 3 చెప్పాం కదా. లుకింగ్ ఇంటూ, లుక్ ఫర్, లుక్ ఎట్. ఓకేనా? ఈ 3 చెప్పాం కదా. సో ఇక్కడ లుకింగ్ ఆఫ్టర్ అనేది సూటబుల్ అనమాట. నెక్స్ట్ షీ ఈజ్ లుకింగ్. మళ్ళీ అదే వచ్చింది చూడండి. లుకింగ్ ద పిక్చర్ ఆన్ ద వాల్ అంటే ఆ వాల్ మీద పిక్చర్ ఏదో ఉందని దాని మీద చూడండి అన్నట్లు అర్థం అది. సో ఇప్పుడు ఏం చెప్పారు? లుకింగ్ ఎట్ అని చెప్పాలి. ఓకే, లుకింగ్ ఎట్ అనేది ఆన్సర్ అవుతుంది. హీ ఈజ్ లుకింగ్. ఇంకోటి ఉంది చూడండి. హీ ఈజ్ లుకింగ్ ద మ్యాటర్ సీరియస్లీ. ఏదో ఒక విషయం మీద చాలా సీరియస్ గా చూస్తాను అంటే అది ఏమనుకున్నాం మనం? లుకింగ్ ఇంటూ అంటే పరిశీలన చేయడం. ఏదైనా ఒక విషయాన్ని బాగా తీక్షణగా పరిశీలన చేయడాన్ని లుకింగ్ ఇంటూ అంటారు. సో లుకింగ్ ఇంటూ ద మ్యాటర్ అని అర్థం. షీ ఈజ్ వెయిటింగ్ హర్ ఫ్రెండ్ అంటే తన ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తుంది అంటారు. షీ ఈజ్ వెయిటింగ్ ఫర్ అని రాయాలి. కోసం అన్నప్పుడు మనకి ఇక్కడ ఫర్ అనేది సూటబుల్ ఆన్సర్, సూటబుల్ ప్రిపోజిషన్. లుకింగ్ ఫర్ అనాలి. నెక్స్ట్ హీఈస్ వెయిటింగ్. ఆబ్జెక్ట్ ఏంటి? ద బస్ స్టాప్ అన్నాడు. ఈజ్ వెయిటింగ్ అంటే బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తున్నారు అని అర్థం. అంటే అక్కడ మనం ఆల్రెడీ వచ్చింది ఇది. లుకింగ్ వెయిటింగ్ ఎట్ ద బస్ స్టాప్ అనాలి. అంటే ఒక స్పెసిఫిక్ పాయింట్ గురించి చెప్పినప్పుడు ఏమనుకున్నాం? ఎట్ వాడాలి అని చెప్పుకున్నాం కదా. సో ఎట్ అనేది సూటబుల్ ఇక్కడ. రైట్, నెక్స్ట్ ద డాగ్ ర్యాన్ ద థీఫ్ అంటే డాగ్ ఏం చేస్తుంది అంటే దొంగవాడి వెనక పరిగెట్టింది అంటారు. అంటే కుక్క దొంగని వెంబడించింది అన్న అర్థంతో వాడాడు ఇది. సో డాగ్ ర్యాన్ ఆఫ్టర్ అని రాయాలి. ర్యాన్ ఆఫ్టర్. ఓకేనా? ద డాగ్ ర్యాన్ ఆఫ్టర్ అంటే ఏంటి? చేజ్ చేసింది అని అర్థం కదా ర్యాన్ ఆఫ్టర్ అంటే. అండ్ నెక్స్ట్ ద టీచర్ ఈజ్ యాంగ్రీ. ద టీచర్ ఈజ్ యాంగ్రీ ఆల్రెడీ వచ్చింది. యాంగ్రీ అని వచ్చినప్పుడు మనకి ఒక ప్రిపోజిషన్ ఎట్ కానీ విత్ కానీ యూజ్ చేయాలి. అయితే ఇప్పుడు మనకి నెక్స్ట్ ఎవరి మీద లేదా దేని మీద అనేది చూడాలి. అప్పుడు మనకు ఎట్ వాడాలా విత్ వాడాలా అనేది తెలుస్తుంది. సో ఇక్కడ ద స్టూడెంట్స్ అన్నాడు. ద స్టూడెంట్స్ అంటే మనుషులే కదా. సో మనకి యాంగ్రీ విత్ అనేది సూటబుల్ అన్నమాట. యాంగ్రీ విత్ ఎందుకంటే పర్సన్స్ కాబట్టి. అదే వస్తువులు కానీ లేదనుకుంటే ఒక సిచ్యువేషన్ కానీ అయితే అప్పుడు ఎట్ అనేది యూజ్ చేయాలి. ద ట్రైన్ ఈజ్ అరైవింగ్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 అన్నాడు. ఇక్కడ ప్లాట్ఫామ్ అని అంటే ట్రైన్ మీదకి వస్తుంది, ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది అని అంటారు.
ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది అంటే ఆ ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి ట్రాక్ మీదకి వస్తుంది అని అర్థం, అంటే ఆన్ అని అర్థం. ఇక్కడ అరైవింగ్ ఆన్ అని రాయాలి. నెక్స్ట్ షీ హాస్ బీన్ ప్రమోటెడ్. ప్రమోటెడ్ అంటే ప్రమోటెడ్ మేనేజర్ అన్నాడు. ఎప్పుడైనా సరే మనకి పోస్ట్ కనుక ఉన్నాయంటే, అంటే ఒక జాబ్లో అలా ప్రమోట్ చేయబడ్డాడు, ఆ పలానా జాబ్కి ప్రమోట్ చేశారు అని ఇక్కడ పోస్ట్ కనుక ఇచ్చాడు అంటే అక్కడ మనకి టు అనే ప్రిపోజిషన్ రాయాలి. ఒకవేళ మనకి పోస్ట్ పేరు కనుక అక్కడ ఇచ్చినప్పుడు ప్రమోటెడ్ టు అని రాయాలి. ఓకేనా? నాట్ యాజ్, నాట్ ఫర్, నాట్ ఇన్ టు, టు అనేది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, ద బేబీ ఈజ్ ఫాండ్. ఫాండ్ అని కనిపించింది అంటే బ్లైండ్ గా ఆఫ్ అని రాసింది. ఫాండ్ ఆఫ్ అంటారు. అండ్ ఫాండ్ ఆఫ్ స్వీట్స్, దే ఆర్ ఫాండ్ ఆఫ్ కోల్డ్ డ్రింక్స్, అలా. సో ఫాండ్ అని వచ్చింది అంటే వెంటనే మనకి ఆఫ్ అనే ప్రిపోజిషన్ ని ఫాలో అప్ చేయాల్సి ఉంటుంది. So that's all for today, and I hope you enjoyed the video with infinite of knowledge. Thank you very much, and see you soon with another video.